ఎక్కడెక్కడ అని అడిగింది తల్లి. మేరు పర్వతం, నిషధ పర్వతం, హేమకూటం, హిమాలయం, గంధమాదనం, నీలగిరి, మేషగిరి, శృంగగిరి, మహేంద్రగిరి, లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, కృత సముద్రం, గది సముద్రం, క్షీర సముద్రం, జల సముద్రం. ఈ అన్ని చోట్ల, ఈ 16 చోట్ల నువ్వు స్థిర నివాసివై ఉండాలి. ఏ ఏ పేర్లతో ఉండమంటారు అని అడిగింది తల్లి. ఈ పేర్లు వింటే చాలండి, దేవతలు అమ్మవారిని ప్రార్థన చేసి తెచ్చుకున్నటువంటి పేర్లు. అందుకే ఆ నామములను విన్నంత మాత్రం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కామేశ్వరీపురి, భగమాలినీపురి, నిత్యక్లిన్నాపురి, భేరుండాపురి, భక్తివాసినీపురి, మహావజ్రేశ్వరీపురి, శివదూతీపురి, త్వరితాపురి, కులసుందరీపురి, నిత్యాపురి, నీలపతాకాపురి, విజయాపురి, సర్వమంగళాపురి, జ్వాలామాలినీపురి, చిత్రాపురి, మహానిత్యాపురి అని 16 పేర్లతో అమ్మవారి పేరుతో ఉన్నటువంటి పురంగా. అసలు అన్నిటికీ పేరు శ్రీపురాలి. 16 పేర్లతో అమ్మవారు 16 ప్రాంతములలో వెలిసింది. ఆ తల్లి వెలిసిందంటే దేవతల ప్రార్థనని అనుసరించి 16 ప్రాంతములందు నిలబడి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఆ తల్లి తన యొక్క రక్షణ కవచంలోకి తీసుకుంది. ఈ ఆవిర్భవించినటువంటి తల్లి యొక్క స్వరూపానికి ఋషులు ఒక పేరు పెట్టారు. ఆ పేరే లలిత అన్నారు. లలిత అన్న పేరు ఎందుకు పెట్టారు, ఏ కారణం చేత పెట్టారు? ఏదో పెట్టాలని అనిపించి పెట్టారా, లేకపోతే లలిత అని పిలవడం వెనక అతల ఏదైనా హేతు ఉందా అంటే, లోకానతీత్య లలతే లలతే లలిత తేన చోచ్యతే. ఈ తల్లి లోకములన్నింటినీ మించిపోయినటువంటి అతిశయంతో కూడినటువంటి తల్లి కనుక, అంతటి సౌందర్యమును పొంది ఉన్న తల్లి కనుక లోకానతీత్య లలతే లలిత తేన చోచ్యతే. ఆ తల్లికి లలిత అని ఉచ్యతే పిలవబడినది. యం నలోభో నా శుభామతి భవంతి కృత పుణ్యానాం శ్రీ సూక్తం జపేచ్ఛదా. ఒక్క మంత్రం చాలు శ్రీ సూక్తం వచ్చి. అది పరమ సంతోషంతో ధ్యానం చేసుకుంటూ దాన్ని స్వరంతో లోపల ధ్యానం చేశాడు అనుకోండి. అందుకే అంటారు, శ్రీ సూక్తం 15 శ్లోకాలతోటి హోమం చేసినంత మాత్రం చేత కొద్ది రోజులలోనే భగవతి యొక్క అనుగ్రహం కలిగి తీరని కోరిక అన్నది ఉండదు. అది ధర్మబద్ధమైతే అనుగ్రహిస్తుంది ఆవిడ. ఆవిడ దీనివల్లే అనుగ్రహిస్తుంది అని నేను చెప్పడం చాలా కష్టం. అవతల వారి భక్తిని బట్టి వెళ్ళి ఒక్కసారి, అందుకంటారు శంకరులు, సకృన్నత్వా నత్వా, నీ మనసు మంచిదైతే ఒక నమస్కారం చాలు. ఆవిడ ఉన్నది అని నమ్మి నువ్వు ఒక్క మాట అనగలిగితే ఆవిడ నీ కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. అది ఆవిడ దయ, ఆయన దయ. ఆ కారుణ్యము ఈశ్వరుని యందు లేదనుకోండి, మీరు అసలు పూజ చేసేటప్పుడు ఇలా చెయ్యాలి అని నిర్ధారించడం ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? అందుకే పూజ యందు తప్ప, పూజ యందు ఉప్ప అది కాదు. లోపలి మనసుని చూసేవాడెవరు అంటే ఆయన. లోపలి మనసుని చూసేదెవరు అంటే ఆ తల్లి. వాళ్ళు అయ్యో పాపం ఆర్తి పొందుతున్నాడే, నన్ను నమ్ముకున్నాడే, గత జన్మలలో చేసుకున్నటువంటి పాప ఫలితంగా ఈ జన్మలో ఆమె తల్లి కాకూడదు. కానీ ఆమె ఎవరికో చెప్పలేదు, ఈశ్వరా నిన్ను నమ్ముకున్నాను, అమ్మా అని నన్ను పిలిపించవా, నువ్వు నాకు అమ్మవి నాన్నవే, నిన్ను అన్ని మాటలు అమ్మా 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 అని అడుగుతున్నానే, నన్ను అమ్మా అని పిలిపించవా అని ఏడ్చింది. ఆ ఒక్క మాట చాలు. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడు కొందామా అన్నడందమయ్య. అందుకే ఒక్కసారి వేడుకుంటే చాలు, కరుణాభరితుడు కనుక కోరిక తీరుస్తాడు. కరుణ లేదు, కర్మ గొప్పదై కూర్చుంటుంది, చేసిన పాపము చేత కోరికలు తీరు. అందుకొచ్చింది కనకధార. శంకరాచార్యుల వారు దానికి విరుగుడుగా లోకానికి కనకధారా స్తోత్రం ఇచ్చారు. అందుకే అంత అమ్మవారి కారుణ్యం, అమ్మవారి చూపులు, అమ్మవారి కారుణ్యం, అమ్మవారి చూపులు అవే వర్ణించారు దాని నిండా. అందుకే అమ్మవారి యొక్క ప్రథమ లక్షణం ఏమి అంటే, లక్ష్మీదేవి యొక్క ప్రథమ లక్షణము కారుణ్యము. ఆవిడ రాశీభూతమైనటువంటి దయాస్వరూపిణి. ఎన్ని దోషములు చేసిన వాడు కానివ్వండి, ఒక్కసారి ఇలా అంటే చాలు. ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, ఇత పూర్వం ఇలా అనలేదు, ఇన్ని జన్మలు ఎత్తాను,
ఈశ్వర త్రికరణ శుద్ధిగా ఇలా అన్నాను, ఇంకొకసారి అనడానికి నాకు శరీరం ఉండదు, ఇక్కడతో సరేనాడు. ఒక్క నమస్కారం చాలు. అయినప్పుడు సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చేయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అంటాడు రాముడు. అందుకే నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చి రామా నేను నీవాడనని సమస్త భూతకోటిలో ఎవరన్నా సరే నేను అనుగ్రహిస్తాను. అందుకొచ్చింది లక్ష్మీ అష్టోత్తరంలో సర్వభూత హితేరత అన్న నామం. ఆవిడికి ఏం కావాలంటే అందరూ సంతోషంగా ఉండడం కావాలి, అందరి హితాన్ని ఆవిడ కోరుతుంది. కానీ మనం ఎందుకు దుఃఖపడుతున్నాం? రెండే కారణములు. ఒకటి, సమస్య ఆమె సృష్టించలేదు, మనం సృష్టించుకున్నాం. అక్కర్లేని జరిగి వెంపర్లాడాం. మూఢచహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ యలభసే నిజ కర్మోపాత్తం విత్తంతైన వినోదయ చిత్తం అంటారు శంకర భగవత్పాదులు. అక్కర్లేని కోరికలు పెట్టుకుని పరిగెట్టావు, దుఃఖం కలిగింది. రెండు, నిజంగా నీకు అది ధార్మికమైనటువంటి కోరిక అయి తీరవలసిన అవసరమైతే ఒకవేళ అది తీరకుండా నువ్వు బాధపడేటట్టుగా నువ్వు గతంలో చేసినటువంటి పాపము ఉన్నా ఇప్పుడు ఆవిడ ఉన్నదని నమ్మి నువ్వు నమస్కరిస్తే పరమకారుణ్యంతో నీ పాపాన్ని తీసి నీకు పుణ్య ఫలితాన్ని ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నది అని చెప్పడమే సర్వభూత హితేరత. ఆవిడ సర్వభూతముల పట్ల, వాళ్ళ యొక్క హితము పట్ల, వాళ్ళ సంతోషము పట్ల ఆవిడ ఎప్పుడూ కూడా అనురక్త అయి ఉంటుంది. అటువంటి తల్లి సిద్ధంగా ఉంది వడ్డించడానికి. అందుకు మీరు అది ఏ రూపంగా చెప్పండి. ఉభౌదగ్ని కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాండిభ్యాం అమృతరస కృష్ణాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణి కలిత సదన శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబార చీతు మనిష్టార్థ విభవం అంటారు. ఎడం చేతిలో బంగారు పాత్ర పట్టుకుని అందులో పాయసం ఉంటే మణిగణ ఖచ్చితమైనటువంటి తెడ్డుతోటి పాయసాన్ని తీసి ఇలా పట్టుకుని నిలబడుతుంది అమ్మవారు. అమ్మా అని ఇలా చెయ్యి చాపేవాడు ఉన్నాడా? పెడదామని. అమ్మా అని అనడానికి మొహమాటం వచ్చి, చెయ్యి చాపడానికి మొహమాటం వచ్చి ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గర చేతులు దాపితే ఎలా? ఒక్కసారి ఆవిడ దగ్గర ప్రణిపాతం చేయి. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రక్షసో మహతో భయాత్ అంటుంది రామాయణంలో త్రిజట. ఒక్కసారి ఆవిడ దగ్గరికి వెళ్ళి పడిపో, చాలు, ఉద్ధరిస్తుంది. అది ఆవిడ కారుణ్యం, ఆవిడ దయ. ఆవిడ బిడ్డలు బాధపడ్డం ఆవిడ అంగీకరించదు. కానీ మొరటు పిల్లాడు చూడండి, ఎంత దయామూర్తులు తల్లిదండ్రులైనా సరే వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఊళ్ళో వాళ్ళందరితోనూ తిరుగుతూ ఉంటాడు, తల్లిదండ్రుల్ని బాధ పెట్టడమే ప్రమాణంగా పెట్టుకుని. అలా తల్లి అంత కరుణామూర్తి అయి ఉంటే ఆవిడికి నమస్కారం చేయడం మానేసి ఊళ్ళో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సమస్యల గురించి చెప్తే వచ్చే ప్రయోజనం ఏముంది? ఆవిడ్ని నమ్మగలగాలి. ఆవిడ్ని నమ్మితే ఆవిడ ఇచ్చేది లెక్క పెట్టడం కూడా మనకి సాధ్యం కాదు. అందుకే అది అడగకుండా నమస్కారం చేయడం కదా గొప్ప విషయం. ఆవిడ్ని ఏమీ అడగకుండా నమస్కారం చేయి. అలా చేస్తే ఏమిస్తుందో శ్రీగుణోత్త కోశంలో పరాచర భట్టర్లో ఒక అద్భుతమైన విశేషంగా చెప్పారు. ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మై తంజలి భరం బహతే వితీర్య అస్మైన కించితం కృతం ఇత్యదాంభ త్వం లజ్జసే కథయకోలి ఉదారభావ అన్నారు. ఉదారభావ అపారమైనటువంటి కరుణా సముద్రము కాబట్టి ఆవిడ ఒక్కసారి ఇలా అన్నట్టు ఎవరు ఇలా త్రికరణ శుద్ధిగా ఆవిడ ఉన్నది అని నమ్మి నమస్కారం చేశాడు. నమస్కారం చేసినందుకు ఆవిడ ఏం చేసిందంటే ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా, ఇక్కడ పొందవలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చింది, దీర్ఘాయుర్దాయం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, పుత్రుల్నిచ్చింది, పౌత్రుల్నిచ్చింది, గుర్రాలిచ్చింది, ఏనుగులిచ్చింది, ఇళ్ళిచ్చింది, వాహనాలు ఇచ్చింది, ఐశ్వర్యం ఇచ్చింది, ఇన్ని ఇచ్చింది. ఇన్ని ఇచ్చి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం కదూ, బాధపడి శరీరం విడిచిపెట్టకూడదు. అనాయాసంగా శరీరం నుంచి విడిపడిపోయాడు. విడిపోయిన తర్వాత అయ్యో వీడి జీవుడు మామూలుగా ప్రయాణం చెయ్యలేవి ఏమిటని నారాయణుణ్ణి చెయ్యి పట్టుకుని గరుత్మంత వాహనం మీద వచ్చింది. వస్తే నారాయణుడు చెయ్యెత్తి పైకెత్తి గరుత్మంత వాహనం మీద కూర్చోబెట్టుకుని తీసుకెడుతున్నాడు. తీసుకెడుతుంటే ఈయన స్వామి మీరు కనపడుతున్నారు, అమ్మేది అని అడిగాడు. ఏమయ్యా నువ్వు ఎప్పుడో ఒకసారి ఆవిడ ఉన్నది అని నమ్మి ఇలా అన్నావుట, ఇంత కష్టపడి నమ్మి నువ్వు ఒక్క నమస్కారం చేశావే, ఆవిడేమిచ్చింది నీకు?
ఉన్నన్నాళ్ళు ఐశ్వర్యం ఇచ్చింది, పుత్రపౌత్రులు ఇచ్చింది, గుర్రాలు ఇచ్చింది, ఏనుగులు ఇచ్చింది, గొర్రెలు ఇచ్చింది, మేకలు ఇచ్చింది, ఐశ్వర్యం ఇచ్చింది, సంపత్తిని ఇచ్చింది, దీర్ఘాయుర్దాయం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, చిట్ట చివర అనాయాసంగా శరీరం నుంచి విడిపడిపోయే స్థితిని ఇచ్చింది, నన్ను తీసుకొచ్చింది, చెయ్యి పట్టుకుని పైకి ఎత్తించింది, గరుత్మంత వాహనం మీద ఎక్కించింది. ఇంతకన్నా నేను ఏమీ చేయలేకపోయానని సిగ్గుపడి ఎర్రని లక్ష్మి మరింత ఎర్రబడి పరదా చాట్ల నించుంది చూడవయా అంట.